జై తెలంగాణ. జయశంకర్ జిల్లా భూపాలపల్లి ప్రజలందరికీ ప్రజలందరి మాట ఒకే ఒకటి. రమణారెడ్డి గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు చీఫ్ విప్గా ఉన్నప్పుడు, మీరు ప్రజల సాధక బాధకాలు తీర్చే హోదాలో ఉన్నప్పుడు జనాలు మీరు ఊళ్ళోకి రావాలని భావించిళ్ళు, మీరు ఊళ్ళోకి రావాలని ఆశించిళ్ళు. ఆ రోజు రాకుండా జనాన్ని ఇబ్బంది పెట్టిళ్ళు. మాకు ఇంకా మా కళ్ళ ముందు గుర్తున్నాయి. ఎరువుల షాపు ముందు రైతులు చెప్పులు పెట్టుకున్న రోజులు గుర్తున్నాయి. ఎరువుల బస్తాల కోసం రైతు ఆత్మహత్యలు గుర్తున్నాయి. కరెంటు పవర్ హాలిడేస్ గుర్తున్నాయి. ఇవన్నీ మీ కాంగ్రెస్ హయాంలో జరిగితే ఇవాళ మిషన్ కాకతీయ పేరుతో రైతే దేశానికి వెన్నుముకని గుర్తించిన సీఎం గారు మిషన్ కాకతీయ అనే పేరుతోని రైతులకి నీరందించే బృహత్కరమైన కార్యక్రమం చేపట్టారు. ఏ రోజు ఎప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చెరువుకి 10 లక్షలు ఇచ్చినా పాపాన పోలేదు. అలాంటిది ఒక్కొక్క చెరువుకి 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి చెరువులు బాగుపడితేనే ఊళ్ళు బాగుపడతాయి, చెరువులు బాగుపడితేనే రైతుల బతుకులు బాగుపడతాయని గ్రహించిన కేసీఆర్ గారు ఇంత చేస్తుంటే మీ కళ్ళకి ఇవన్నీ కనిపించట్లేదా? మీరు ఆ రోజు రాకుండా జనాన్ని ఇబ్బంది పెట్టిళ్ళు. ఇవాళ ఇంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంటే, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన అద్భుతంగా ఉందని ప్రజలంతా ప్రశంసిస్తుంటే, ఇవాళ గౌరవ స్పీకర్ గారు చేసే అభివృద్ధి పథకాలు బాగున్నాయని జనాలు హర్షాతి వ్యతిరేకాలు హర్షం వ్యక్తం చేస్తుంటే, ఇవాళ మీరు వచ్చి ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. జనాలు ఇవాళ మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. రారా అన్నప్పుడు రాకపోతేవి, ఇప్పుడు వద్దని వస్తే అప్పుడు రమ్మంటే రాకపోయి ఇబ్బంది పెట్టినావు, ఇప్పుడు వస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అని జనాలు గ్రహించారు. కాబట్టి తప్పకుండా మున్ముందు మీరు ఇలాంటి ప్రజా వ్యతిరేకమైన చర్యలతోని, ప్రజా వ్యతిరేకమైన మాటలతోని జనాల ముందుకు వస్తే వాళ్ళ చీత్కారాలకి, వాళ్ళ ఈసిరింపుకి గురవుతారు. కాబట్టి మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బడ్జెట్ మొత్తం యావత్ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకి చేతి వృత్తులు ముఖ్యంగా ఏ రోజు లేనటువంటి విధంగా చేతి వృత్తి చేసుకొని వాళ్ళు ఇవాళ చేతి వృత్తి అనేది ఒక కుదేలైపోయింది. ఇవాళ రెడీమేడ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కళాకారులనంతా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి పెద్దపీట వేసే విధంగా ప్రతి ఒక్క సామాజిక నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారీ ఎత్తున నిధులు కేటాయించి జనాలందరూ ఇవాళ క్షీరాభిషేకాలు చేస్తుంటే మీకు కనబడకుండా మీరేదో రాజకీయం చేయాలన్న ఒక కుళ్ళు కుతంత్రంతో ఇంకో 2 ఏళ్ళలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు తిరిగితే జనాలు ఏదో గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నారు. కానీ మీ అవాకులు చెవాకులు జనాలు గుర్తుపెట్టుకోరు. తప్పకుండా ఇవి గుర్తుపెట్టుకుంటే కనుక మీకు ఆయన 4 ఓట్లు కూడా రాలేవు. కాబట్టి మీరు ప్రజలు హర్షించే విధంగా మీరు గవర్నమెంట్కి మీ సహాయ సహకారాలు, మీ అనుభవం కొద్దీ మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున జనాలు నమ్మే అవకాశం ఉంటుందని మళ్ళొకసారి చెప్తున్నా. కానీ పిచ్చి మాటలకు మాత్రం తప్పకుండా జనాల చీత్కరణ మీకు గురవుతారని మళ్ళొకసారి హెచ్చరించు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.